ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా పెళ్లి చేయడానికి ఐడియానా? అవును, మనం వెళ్ళి పెళ్లి గురించి మాట్లాడితే ఆ రాజు అగ్గి మీద గుగ్గిలమయ్యాడు కదా. చెప్తుంటే అర్థం కావట్లేదా మీకు? ఈ జన్మకి నా భార్య అమ్మాయి గారే. ఆ స్థానం మరెవరితోనో పంచుకోను. ఇప్పుడు అదే రాజు అన్నీ మూసుకొని పెళ్లికి రెడీ అయ్యేలా చేస్తాను. అసలేంటనే నీ ప్లాన్? ఏం లేదు శ్వేత, ఇప్పుడున్న ప్రభుత్వం పేరుతో సిటీలో ఉన్న అక్రమ కట్టడాలన్నీ కూల్చేస్తుంది కదా. అవును, కానీ దానివల్ల మనకు కలిగే ఉపయోగం ఏంటనయ్యా? ఉంది శ్వేత. ఆ అక్రమ కట్టడాల లిస్టులో రాజుకు సంబంధించిన ఆర్ఆర్ కంపెనీ కూడా చేర్చి దాన్ని కూల్చేశామంటే రాజుకున్న ఒక్క జీవనాధారం కూడా కోల్పోతాడు. ఈ విషయం తెలిసిన తర్వాత ముత్యాలు అంటే సూర్యప్రతాప్ మీద ఫుల్ యాంటీ అయిపోతుంది. ఆ గొడవ చిలికి చిలికి గాలివానలాగా మారిపోతుంది. ఆ గాలివానలో రూప మాంగళ్యం కూడా కొట్టుకుపోతుంది. అప్పుడు వేరే దారి లేక, నువ్వు తప్ప వేరే దిక్కు లేక నీతో పెళ్లికి అందరూ అంగీకరిస్తారు. అలా చేయకుంటే అందరూ రోడ్డున పడతారని వాళ్లకు తెలుసు శ్వేత. సూపర్ ఐడియా అన్నయ్య. కాకపోతే ఆర్ఆర్ కంపెనీలో మనకు కూడా షేర్స్ ఉన్నాయి కదా. అంతేకాదు, ఆర్ఆర్ కంపెనీ అక్రమంగా కట్టిన కట్టడం కూడా కాదు. అలాంటప్పుడు ఎలా కూలుస్తారు? శ్వేత, ఎలా కూలుస్తారనేది పక్కన పెట్టు, నేను చూసుకుంటాను. ఇక అందులో ఉన్న షేరు గురించి అంటావా? ఆ కంపెనీలో షేర్ ఉండడం మనకి కలిసొచ్చే విషయమే. రేపెప్పుడైనా అది అక్రమ కట్టడం కాదు, అన్యాయంగా కూల్చేశారన్న గొడవ మొదలైందనుకో, మన షేర్ కూడా ఉంది కాబట్టి మన మీద అనుమానం రాకుండా ఉంటుంది. షేర్ పోయిందని నువ్వేం బాధపడకు. ఈ విషయంతో రేపు సూర్యప్రతాప్ మీద, తన నిర్ణయాల మీద వ్యతిరేకత స్టార్ట్ అవుతుంది. అది కూడా తను నమ్మిన బంటు రాజుతోనే స్టార్ట్ అవుతుంది. ఆ వ్యతిరేకత సూర్యప్రతాప్ని గద్దెతించి మన డాడీని గద్దెనెక్కించే ఆయుధం కూడా అవ్వచ్చు. డాడీ సీఎం అయితే ఆ షేర్లేంటి, కొత్త కంపెనీనే కట్టుకోవచ్చు. ఏమంటావు? నాకు డాడీకి ఇంత మంచి జరుగుతుందంటే ఇంకేమంటానన్నయ్య, ఓకే అంటాను. బట్ ఇదంతా ఎలా జరుగుతుంది అని ఆలోచిస్తున్నా. అది నేను చూసుకుంటానని చెప్పాను కదా శ్వేత. ఇన్వాల్వ్ అయ్యున్న అధికారుల్లో నాకు తెలిసిన ఒక అధికారి ఉన్నాడు. ఆయన్ని కలిస్తే మ్యాక్సిమం పని అయిపోతుంది. అయితే కలుద్దాం పదన్నయ్య. అంతకంటే ముందు మీడియా వాళ్ళని కలవాలి. ఇదంతా లేట్ చేయకుండా ఈ రోజే జరిగిపోవాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.